నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరికి మానవరాయ్ గారు ప్రిపేర్డ్గా ఉన్నారా? ఏమైనా లోపల టెన్షన్ కనిపిస్తోందా? నేను ఓటు అడుగుతున్నాను అంతే, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి నమ్మండి అన్న మాటల్లోంచి బయటకు వచ్చి ఒక ప్రిపేర్డ్గా ఉన్నారా? దేనికి మాకు ఉత్కంఠ అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని యావత్ తెలంగాణ మారుమోగుతున్న తరుణంలో జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లలో వాళ్ళు చేయని పని మేము చేసి ఇచ్చిన. పేదవాడికి ఏం కావాలా? కూడు కావాలా, గూడు కావాలా. సరే, హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు, అది కూడా త్వరలో పెడతాను. కాబట్టి కూడు కావాలంటే సన్న బియ్యం ఇస్తాను. ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇవాళ జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో బడా బాబులు ఏ అన్నం తింటున్నారు, ఆ అన్నాన్ని వాళ్ళ ఇంట్లో పనిచేసే బస్తీ ప్రజలు కూడా అదే సన్న బియ్యం. ఇదే సన్న బియ్యాన్ని బీజేపీ అంటోంది కేంద్రం ఇవ్వందే రాష్ట్రం ఇస్తుందా? సన్న బియ్యం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతోంది. దానికి కూడా సమాధానం చెప్తాను. ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడు అని తెలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇవ్వట్లేదు మరి సన్న బియ్యం? వాళ్ళ భాగస్వామ్య పక్షమే కదా. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో, కర్ణాటకలో తింటాం, తమిళనాడులో తింటాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి బియ్యాన్ని తింటాం. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దగ్గర ఉంటాయి కదా. మరి సన్న బియ్యం ఆడేందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, సన్నాలకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి, తెలంగాణ లాగా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి, రేషన్ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలి, వరి సాగుకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి, బోనస్లు ఇవ్వాలని చెప్పారు. అర్థం చేసుకుని పక్క రాష్ట్రాలు కూడా ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనను ఆదర్శంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తానే. వాళ్ళు కూడా బాహాటంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. అదే మేమంటున్నాం, మేము ఎందుకు ఓట్లాడుతున్నాం అంటే, మాకు ఎందుకు ధైర్యం ఉందంటే, ఆత్మవిశ్వాసం ఉందంటే, ఎందుకు గెలుస్తున్నాం అంటే, మేము ఓటమి గురించి ఆలోచించట్లే. మా మెజారిటీ 50,000 దాటాలి అని మా నాయకత్వం మొత్తం కూడా అక్కడ పనిచేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగానే మానవరాయ్ గారు జూబ్లీహిల్స్ లో 60-70 వేలు, మహా అయితే 80 దాటినటువంటి పరిస్థితి లేవు. సో మీరు మెజారిటీ 50,000 అంటున్నారు. మేము ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలని చూస్తున్నాం. ఓటింగ్ పర్సెంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచితే మాకు మెజారిటీ ఎక్కువ వస్తుంది. ఒకవేళ పర్సెంటేజ్ తగ్గిన గుర్తుపెట్టుకున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బదలాయింపు అయిందండి. ఒక్కసారి బదలాయింపు అయితే తిరిగి రాదండి. అదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 85,000 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ ఓట్లు 65, బీజేపీకి పడ్డాయి 65,000 ఓట్లు. బీఆర్ఎస్ కి డిపాజిట్ కోల్పోయింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఇక్కడ గెలుపు అనేది తేలిపోయింది. మేము ఆలోచన చేసేది 50,000 పై చెరుకు ప్రతి ఓటర్ని కూడా. జూబ్లీహిల్స్ లో దాదాపు బడాబాబులు బయటకు రారు, అట్లాంటి వాళ్ళని కూడా ఓటర్లు. బట్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేసి 30% ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా బీసీలు కానీ లేదంటే హిందూ ఓటు బ్యాంక్ కానీ వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నారా? ఎందుకు కేవలం ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నటువంటి నినాదాన్ని తీసుకొస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? మాది లౌకిక పార్టీ, మాకు అందరూ కావాలా. మేము హిందువులం, అత్యధిక సంఖ్యలో ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వర్గాలం, అల్పసంఖ్యాక వర్గాలను కూడా రక్షించుకుంటాం, వాళ్ళ హక్కులను కాపాడుకుంటాం. అల్పసంఖ్య మైనార్టీలు అంటే వాళ్ళు తక్కువలో ఉన్నారు, వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం హిందువుల పైన ఉన్నది. తప్పేమన్నాడు? హిందూ అభ్యర్థి నాకు బరిలో పెట్టినాం, బీసీ బిడ్డను బరిలో పెట్టినాం. అయినా మాదేమన్నా సన్యాసి మఠం కాదు కండి, రాజకీయ పార్టీ. ప్రతిపక్షాలు ఎత్తులు వేస్తుంటాయి, ఆ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ 50,000 పైచిలకు మెజారిటీ సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదులుతున్నారు అక్కడ. కాబట్టి మేము వద్దాంలే కదా. వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉందనుకుంటున్నారు జూబ్లీహిల్స్ లో, ఎందుకంటే ఆఫ్టర్ పీజీఆర్ చాలా పరిస్థితులు మారిపోయాయి. నేను శాస్త్రీయబద్ధంగా చెప్తున్నా. 2009 నుంచి 23 వరకు తీసుకుంటే 2009లో విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచారు, 2014లో మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు, తర్వాత అక్కడ నవీన్ యాదవ్ కు 45,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కు 35,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. 2018లో విష్ణువర్ధన్ రెడ్డికి 55,000 ఓట్లు వచ్చినాయి. 2023లో అజారుద్దీన్కి 65,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. 16,337%, 337 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ బలగం ఓటు బ్యాంకు ఇవాళ నవీన్ యాదవ్ తోడవుతుంది. ఈ నవీన్ యాదవ్ కాంగ్రెస్ బలగం తోడైతే తప్పకుండా 50,000 పైచిలకు మెజార్టీ వస్తుంది. అందులో బహుజన బిడ్డ, బీసీ బిడ్డ అందరు అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ
మైనార్టీని గౌరవించి పక్కకు వెళ్ళమని ఆయన వేరే పదవి ఇస్తామని చెప్పి మంత్రిని చేసి ఇలా ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చినాం. చిత్తశుద్ధి మాకున్నది కాబట్టి గెలుపుపై మాకు మెజారిటీపై ఆలోచన ఉంది. ఓటమిపై అసలు మాకు ఏ మాత్రం చీకు లేదు, చింత లేదు, మాకు ఉత్కంఠ కూడా లేదండి. తప్పకుండా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది. 14,197 రేషన్ కార్డులు ఇచ్చినాం, 8,120 మంది రేషన్ కార్డులు చేర్చినాం, 19,500 మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. అదే నియోజకవర్గంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని గృహజ్యోతి పథకం కింద 25,000 మంది పై చిలుకు కుటుంబ సభ్యులకు ఇస్తున్నాం. 1,00,000 కుటుంబాలు మేము ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఉచిత బస్సు ద్వారా 10 లక్షల మంది పై చిలుకు మహిళలు 120 కోట్లు ఆదా చేసుకున్నారు. నేను అందుకే అంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఆ ఫలితాలే కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే మళ్ళీ పునరావృతం కాబోతున్నాయి. ఇలా కంటోన్మెంట్ లో గెలిపించినందుకు 5,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు ఏం చేస్తారు, అమాయకులు కాదు, గుర్తుపెట్టుకోండి. గత ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవలేదా? సానుభూతి పనికొచ్చిందా? మంత్రాలకు చింతకాయలు రాలవండి. సానుభూతి కన్నీళ్లకు, ఈ దొంగ సర్వేలకు, ఈ గారడీ సర్వేలకు ఓట్లు పడవని చెప్తాను. ఈ సందర్భంగా చెప్తున్నా, మా నాయకులు చనిపోతే ఒకసారి ఒక్క నిమిషం నాకు, మా నాయకులు చనిపోతే 2015లో కృష్ణారెడ్డి గారు, పటోళ్ల కృష్ణారెడ్డి గారు చనిపోతే సానుభూతి పనిచేయలేదు, అధికార బీఆర్ఎస్ గెలిచింది. రామరెడ్డి వెంకరెడ్డి గారు మా ఖమ్మం పాలేరులో ఆయన చనిపోతే 16లో సానుభూతి పనిచేయలేదు. దుబ్బాకలో సోలిపేట చనిపోయినప్పుడు కూడా సింపతి పనిచేయాలి. ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి చివరి క్షణంలో వచ్చిండు. ఆడ ప్రశ్నించే గొంతుక వ్యక్తికి ఓటేశారు రఘునందన్ రావు హుజూరాబాద్ లో. అదే విధంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ గెలిచింది. అదే విధంగా మునుగోళ్ల రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే బీఆర్ఎస్ గెలిచింది. అదే విధంగా కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ లో అభ్యర్థి చనిపోతే, దివంగత లాసనంత గారు చనిపోతే ప్రజలు అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కాదు. ప్రజలు గొర్రెలు కాదండి, వాళ్ళు చాలా విజ్ఞులు. వాళ్ళు ఎవరికి ఓటేయాలి? అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే మాకు లాభం. ఈ మానసికంగా వాళ్ళు సిద్ధమైపోయారు. ఈ మానసిక సంసిద్ధతో పాటు మా సంక్షేమ పథకాలు, రేవంత్ రెడ్డి పరిపాలనే మమ్మల్ని గెలిపించబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. మాట్లాడదాం. అంటే మీరు అన్నారు ఒక మాట, ఓటర్లు చైతన్యవంతులని. సో అధికారంలో ఉంటే మాకు లాభం జరుగుతుందని చెప్పేసి ఓటేసేటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ లో ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్